మహిళలు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారా? ముఖ్యంగా ఆ జిల్లాలో గెలుపోటమిలో మహిళా నేతలే కీరోలుగా మారారా? ఎన్నికల భారాన్ని తమపై వేసుకుని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారా? కొన్ని ప్రాంతాల్లో నేరుగా బరిలో మహిళలుంటే మరికొన్ని ప్రాంతాల్లో తమ కుటుంబ సభ్యులే పోల్ మేనేజ్మెంట్ చూసుకుని విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారా? దాదాపు ప్రతి మహిళా ఓటర్ను కలిసిన విధంగా ఆ మహిళలు బూత్ లెవెల్ రాజకీయాలు చేస్తున్నారా? 2029 ఎన్నికలే టార్గెట్గా కొంతమంది మహిళా నేతలు ఇప్పటి నుంచే రాజకీయాలు మొదలుపెట్టేశారా? ఇంతకీ ఆ మహిళా నేతలెవరు? ఆ జిల్లా ఎక్కడ? ఎన్నికల వేళ రాజకీయాల్లోకి మహిళామణులు భారీగా వచ్చేశారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో ఉండగా, మరికొన్ని చోట్ల బరిలో ఉన్న తమ భర్త, తండ్రి, తల్లి, మామ, కుటుంబ సభ్యుల కోసం భారీ ఎత్తున ప్రచారాలు చేసుకుంటున్నారు. రాజకీయ చైతన్యం కలిగిన నెల్లూరు జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. వివిధ ప్రాంతాల్లో చదువుకుంటూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న మహిళలు ఈ ఎన్నికల సమయంలో ఒక్కసారిగా తెరపైకొచ్చేశారు. పలు నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు వెళ్తూ తమను, తమ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ అధిష్టానం 3 మహిళలకు టికెట్లు కేటాయించింది. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సూళ్లూరుపేటలో నెలవల విజయశ్రీ, వెంకటగిరిలో కురుగొండ్ల లక్ష్మీప్రియాలను అభ్యర్థులుగా రంగంలోకి దింపింది. దీంతో వీరంతా ఎన్నికల బరిలో సై అంటే సై అంటున్నారు. కురుగొండ్ల లక్ష్మీప్రియ, నెలవల విజయశ్రీలు గతంలో నియోజకవర్గ ప్రజలకు పెద్దగా పరిచయం లేరు. అయితే ముఖ్యంగా మాజీ మంత్రి నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె అయిన విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె అయిన లక్ష్మీప్రియాలు ఈ ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలోకొచ్చారు. వీరితో పాటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తొలిసారి అడుగుపెట్టారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ప్రజలతో మమేకమవుతూ దూసుకెళ్తున్నారు మహిళా నేతలు. ఇక జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల ఎన్నికల ప్రచారంలోనూ మహిళలు కీలకంగా మారాయి. నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి కుమార్తె సింధులు ప్రతిరోజు విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ వీరు ప్రచారాలు చేయగా, ఈ ఎన్నికల్లో ఇంకొక అడుగు ముందుకు వేసి గ్రౌండ్ లెవెల్లో వర్క్ కూడా చేస్తున్నారు. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి తొలిసారి ప్రజల్లోకొచ్చారు. ఆమెతో పాటు ఆమె కోడలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇటు సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు శృతిరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేలకు ఈ మహిళా నేతలు సవాలు విసురుతున్నారు. కావలిలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి సుగుణమ్మ బూత్ లెవెల్లో ప్రచారం చేస్తూ పోల్ మేనేజ్మెంట్ను గ్రౌండ్ లెవెల్లో భారీగా వర్క్ చేయిస్తున్నారు. ఈమె సైతం అక్కడి వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థులను అభివృద్ధిపై గట్టిగా ప్రశ్నిస్తూ ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్తున్నారు. అలాగే కావ్య కృష్ణారెడ్డి కుమార్తె సైతం ప్రచారాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సతీమణి సుజీత, ఇద్దరు కుమార్తెలు లక్ష్మీ, హైందవి, వైష్ణవిలు నియోజకవర్గం మొత్తం ఇప్పటికే ఇంటింటికి 2 సార్లు తిరిగి ప్రచారాన్ని ముగించారు. మళ్లీ 3ఓసారి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అలాగే ఆత్మకూరులో ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె ఆనం కైవల్యారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వాస్తవానికి కైవల్యారెడ్డి ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తుందని అందరూ అనుకుంటున్నప్పటికీ చివర్లో రామనారాయణరెడ్డి బరిలో దిగి కుమార్తెను ప్రచారాల్లో తిప్పుతున్నారు. అటు సర్వేపల్లిలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె సైతం గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఎన్నికల ప్రచారాల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన విజయసాయిరెడ్డి సతీమణి సునందారెడ్డి నెల్లూరు నగరంలో నిన్నటి నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. వరుసగా 7 నియోజకవర్గాల్లోనూ ప్రచారాల్ని నిర్వహించేందుకు సునందారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు కోవూరులో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సతీమణి గీతారెడ్డి కోడలు పూజితారెడ్డిలు విస్తృతంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో మహిళా నేతలంతా దాదాపు 2029 ఎన్నికల్లో కీలకంగా మారబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలో సీనియర్లుగా ఉన్న నేతలు రాజకీయంగా టికెట్ వచ్చినా రాకున్నా రాబోయే పరిస్థితుల నేపథ్యంలో తమ కుటుంబ సభ్యుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఇప్పటి నుంచే
గ్రౌండ్ లెవెల్లో వీరికి రాజకీయ పరిస్థితులు తెలుసుకునేలా కొన్ని పగ్గాలు అప్పచెప్పేశారట. ప్రస్తుతం పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాలు చేస్తూనే స్థానిక నేతలతో మాట్లాడి ఎప్పటికప్పుడు పోల్ మేనేజ్మెంట్లను తెలుసుకుంటూ మహిళా నేతలు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ప్రచారం నిర్వహిస్తున్న ఈ మహిళల్లో దాదాపు 80% మహిళలు ప్రజలకు తెలియని ముఖాలే. అయితే ఎన్నికల ప్రచారం చేస్తున్న సందర్భంలో ఆమె ఫలానా అభ్యర్థి కుమార్తె అను, భార్య అని తెలిసి వీళ్ళని తొలిసారి చూస్తున్నామంటూ ప్రజలే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఈ మహిళా నేతల ద్వారా మహిళా ఓటర్లను కలుసుకొని ఎన్నికల్లో వారి ఓట్లను తమ వైపుకు తిప్పుకునేలా అభ్యర్థులు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధిష్టానం తమ పార్టీలో మహిళలకు పెద్దపీట వేశామని పదే పదే చెప్పుకుంటుంది. ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లోనూ ఎక్కడా మహిళలకు వైసీపీ ఒక్క సీట్ కేటాయించలేదు. కార్పొరేషన్, మేయర్, మున్సిపాలిటీల చైర్మన్లుగా మాత్రం ప్రస్తుతం మహిళలు వైసీపీలో కొనసాగుతూ ఉండగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎక్కడా ప్రకటించకపోవడంతో మహిళలకు వైసీపీకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ప్రచారాన్ని టీడీపీ జనాల్లోకి తీసుకెళ్తుంది. ఎన్నికల ప్రచారాల్లో కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కుమార్తెలు, సతీమణులు మినహా వైసీపీలో ఎవరూ కనిపించడం లేదు. దీంతో ఈసారి ఎన్నికల్లో మహిళా ప్రాధాన్యత అంశాన్ని జిల్లాలో భారీగా తీసుకెళ్లే దిశగా టీడీపీ అడుగులు వేస్తోంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మహిళామణులు రాజకీయాల్లో దూసుకువెళ్తున్నారు. ఎన్నికల్లో మహిళా రాజకీయ స్ట్రాటజీ అభ్యర్థులకు పనికొస్తుందా? ఈ ఎన్నికల అనుభవం 2029 ఎన్నికల్లో ఈ మహిళా నేతలకు కలిసొస్తుందా తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.